అయితే మాట్లాడింది కదా, వాటి మీద మీరు కంప్లైంట్ చేయండి, బాధితులకు న్యాయం చేయండి. ఇప్పుడు ఆ బేర్సత్నాన్ని పొద్దున్న లేస్తే వీడియోలు ఇంతకుముందే ఫోన్ చేశారు, అన్న నాది కూడా చెప్పన్నా అంటాడు. ఏం చెప్పాలి సత్తన్న చెప్పన్నా. నేను కూడా సవాల్ చెప్తున్నా, గతంలో కూడా చెప్పిన కమిటీ ఏమని. ఇద్దరు విలేకరుల మిత్రులు, రిటైర్డ్ అయిన పోలీసు వాళ్ళు, లాయర్లు, టీచర్లు కమిటీ ఏమను. కోర్టు అవన్నీ పోతే బాగా డిలే అవుతుంది. నేనేం తప్పు చేశాను నా బాధ్యతలందరినీ తీసుకురమ్మని చెప్పు. ఒక్కొక్కరిని మాట్లాడమని నేనేం చేసిన వాళ్ళు నిన్నమని చెప్పు. తప్పు ఉంటే నేను రెడీ, నేను పైసలు ఇచ్చేది ఉంటే ఇస్తా. తప్పు లేకపోతే వాళ్ళని చెప్పమన్నాను తప్పు లేదని. ఎన్ని రోజులు ఈ ఆరోపణలు? వాళ్ళకే గవర్నమెంట్ ఉంది కదా, పోయి కలెక్టర్కి ఎంఆర్ఓకి ఫిర్యాదు చేయమని చెప్పు. లేదు ఆ ప్రాసెస్ లేట్ అవుతుంది, కోర్టులో దిగదు అనుకుంటే, అన్నీ తెలిసిన మీడియా మిత్రులు ఉన్నారు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, మేధావులు టీచర్లు ఉన్నారు. ఇంకెవరైనా ఉంటే, లేదు వాళ్ళు ఉంటే సిపిఐ నుంచి, బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి ఒక్కొక్కరు రిప్రజెంటేటివ్ చూసుకొని కమిటీ వేసుకోండి అని రెడీ ఉన్నాడు. వాళ్ళు కూడా రెడీ ఉన్నారా? లే, అట్లా అయితే దూద్ కా దూద్ పానీ కా పానీ, నిజమైన అవధమైన తెలుస్తుంది. ఆరోపించాలే, మేము చేసిన తప్పులన్నీ వాళ్ళే చేస్తున్నారని చెప్పాలి, సమయం గడపాలి. కానీ వాస్తవం ఎప్పుడు కూడా బయటికి రావద్దు. మరొక్కసారి చెప్తున్నా.